హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని అంబల, నేరెళ్ల, గునిపర్తి, మాతన్నపేట, శనిగరం గ్రామాలకు DBM 24 కాల్వ ద్వారా రావాల్సిన సాగునీరు అందకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగునీరు ప్రవహించే DBM 24 కాల్వలో పెద్ద పెద్ద చెట్లు, తుంగలతో నిండిపోవడంతో చింతగట్టు క్యాంపు నుంచి నీరును వదిలిన ఉపయోగం లేకుండా పోయిందని రైతులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాల్వను శుభ్రపరిచి తమ పంట పొలాలకు నీరు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రారానికి ఈ కెనాల్ గురించే విలేకరు వచ్చిండ్రు, విలేకరుతో మాట్లాడాలి నీళ్ళ గురించి మరి రమ్మని పోయినా తెలుసు అల్లుడా. ఇక్కడ మనకి మా జనగన్ రాజేంద్ర గారికి రావాలి. అంబాల గ్రామము ఈ DBM 24 కెనాల్ గురించి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ కెనాల్ నుంచి వాటరు పైనుంచి వచ్చే వాటర్ మాకు అందడం లేదు. ఇప్పుడు పంటలన్నీ చివరి దశలో ఉన్నాయి. ఈ పంటలన్నీ ఎండిపోతున్నాయి. పైన నీళ్లు వదిలిపెడితే ఇక్కడ వరకు రావట్లేదు. ఈ కెనాల్ అధికారులు వెంటనే స్పందించి ఈ నీళ్ళు ఇక్కడ దాకా వచ్చేటట్టు వాళ్ళు చూడగలరని మేము విన్నపం చేస్తున్నాము రైతులందరం. ఈ కెనాల్లో ఒక 2-3 కిలోమీటర్స్ వరకు మొత్తం సిల్ట్ ఉంది. వాటర్ వీడికి అసలే రావడం లేదు. మీద నుంచి వాటర్ వదలడం లేదు. అది వచ్చినా వదిలినా కూడా అక్కడనే డ్రాపు సిల్ట్ ఉండడం వల్ల నీళ్ళన్నీ అక్కడే ఆగిపోతున్నాయి. దాన్ని అధికారులు వెంటనే స్పందించి మాకు పంటలకు నీరు అందించేటట్టు చూడగలరని మా యొక్క విన్నపం. ఓకే, మా శ్రీరామపల్లి విలేజ్ మా DBM 24 నుంచి మా కెనాల్ వాటర్ అందట్లేదు సార్. ఇది బాగా షిల్ట్ పేరుకుపోయి నిరుడు ఏడు పంటలన్నీ ఎండిపోతున్నాయి. ఇప్పుడు పుట్టకచ్చే దశలు ఉన్నాయి పంటలు. ఆల్రెడీ వాటర్ రాక ఇబ్బంది పడుతున్నాం. అధికారులు ఎవరైనా చర్య తీసుకొని మాకు కొంచెం నీళ్ళు వచ్చేటట్టు చూస్తే రైతులు బాగుపడతారు అనేది మా యొక్క విన్నపం సార్. ఇంతకుముందు మేము ఎకరానికి 500,000 రూపాయలు ఖర్చు చేసుకొని ఆల్రెడీ నీళ్ళు తీసుకోవడం జరిగింది. అయినా మాకు అప్పుడు అందలేదు, మా సరిపోతుంది. ఇప్పటికైనా మేము అధికారులు కొంత సహకరిస్తే మేము కొంత డబ్బులైనా కలెక్ట్ చేసుకొని తీసేసుకుంటాం. కాకపోతే అధికారులు మాతో సహకరించి వాళ్ళు కొన్ని పెట్టినా లేదు, పెట్టకుండా మాతో సహకరిస్తే మేమన్నా వేసుకొని నీళ్ళు తెచ్చుకుంటాం అని మా విన్నపం. అధికారులు కూడా స్పందించి మమ్మల్ని ఆదుకోగలరని మనవి. DBM 24 కెనాల్లో విపరీతమైన చెట్లు బాగా పెద్ద పెరగడం వల్ల వాటర్ అందలేదు సార్. ఆ చెట్లకు కొంచెం తొలగిస్తే మాకు వాటర్ రావడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మేము చెట్లను తొలగించుకొని మేమే తీసుకెళ్ళినాం కానీ మాకు సరిపోవట్లేదు వాటరు. వాళ్ళు ఇప్పుడు కొద్దిగా స్పందించి ఆ చెట్లను ఒక కోలడు పూటికే పేరుకపోయి ఉన్నది. అందులో ఆ పూటికను బయటికి తీసి మాకు వాటర్ పంపగలరని మనవి సార్. లేకుంటే ఇప్పుడు పుట్టకచ్చే దశల పంటలు ఉన్నాయి, చాలా ఎండిపోతున్నాయి, ఖరాబ్ అవుతున్నాయి. దానికి రైతులు ఆందోళన చెందుతున్నాం. మేము మాకు దగ్గర ఇబ్బందికరంగా ఉన్నది, కొంచెం స్పందించగలరని మనవి. గోయిన చీరాల నా పేరు, మాది గొల్లపల్లె. 24 DBMలో మొత్తం పూటగా కూడింది. నీళ్ళు రావటం లేదు. పంట చేనులు మొత్తం ఎండిపోతున్నాయి. మాకు అధికారులు కొంచెం మాకు సహకరించాలని కోరుతున్నాము. మేము కూడా అధికారులకు సహకరిస్తే వాళ్ళతో కూడా మేము సహకరించి మాకు కూడా ఇంత సహకరిస్తే మేము వాళ్ళ ద్వారాతోని మాకు ఇబ్బంది లేకుండా కెనాల్ తీసుకొస్తాం. అధికారులకు మమ్మల్ని కొంచెం వినయం చేయాలి సార్, చేయండి. బాగా పుట్టకొచ్చే చేతిలో ఎండిపోతున్నాయి పంటలు. దయచేసి మమ్మల్ని కనుకరించండి. రైతులను బాగా ఇబ్బందులు పడుతున్నాం సార్.